సీఎం జగన్ ఉత్తరాంధ్రను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదన్నారు. జూన్ 4 తర్వాత చంద్రబాబు పవన్ జైలుకు వెళ్లడం ఖాయం అంటున్న వరదు కళ్యాణితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలో కొనసాగుతుంది మేమంతా సిద్ధం బస్సు యాత్రకి. మండు టెండర్లో సైతం పెద్ద ఎత్తున జనం స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇంతగా అభిమానం చూపిస్తున్నారు? మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఇవాళ ఉత్తరాంధ్రలో ప్రవేశించినప్పటి నుండి ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో నిన్న జరిగినప్పటి నుండి కూడా మండు టెండర్లో కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. దానికి కారణం ఏంటి? ఎందుకు ఈ ప్రాంత ప్రజలు ఇంత అభిమానం జగన్మోహన్ రెడ్డి పైన చూపిస్తున్నారు? యాక్చువల్గా జగన్ గారు గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతం గతంలో ఎన్నడి చూడని అభివృద్ధిని చేయడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఈరోజు సంక్షేమం ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అందువలన పాయకరావుపేటలో ప్రవేశించిన దగ్గర నుంచి కూడా మేము ఊహించిన దానికంటే ఎక్కువ జన సందోహం వచ్చేసి జగనన్నకి స్వాగతం చెప్పి తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఇంత చక్కటి పరిపాలన అందించారు, మా జీవన ప్రమాణాలు ఎంత చక్కగా పెంచారు, ఇలాంటి వ్యక్తికి మా సంఘీభావం తెలియజేయాలి, మా కృతజ్ఞత తెలియజేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మహిళలు, వృద్ధులు, అలాగే యువత తండోపు తండాలుగా వేలాది మంది వచ్చి జగనన్న మీకు తోడుగా ఉంటాం, మళ్ళీ ఖచ్చితంగా మీకే ఓటేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మీలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మరో 30 ఏళ్లు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుకుంటే ఉత్తరాంధ్రకి ఏం చేశారు జగనన్న అని అడుగుతున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అసలు మీరు ఒక చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమమైనా, ఒక చెప్పుకోదగ్గ ఒక సంక్షేమమైనా మీరు చేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఉత్తరాంధ్ర తీసుకుంటే ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు 4 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో కట్టించడమే కాకుండా ఒకటి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఉద్దానం ప్రాంతానికి అసలు ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కానీ ఉద్దానం సమస్యకి శాశ్వత పరిష్కారం జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 740 కోట్లతో వంశధార నీటిని తీసుకొచ్చి వాళ్ళకి అందించడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్, అసలు మూలపేట పోర్ట్ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు అవుతూ ఉన్నాయి. రేపొద్దున అది ప్రారంభమైతే శ్రీకాకుళం ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి మనం చూస్తాం. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్నికల స్టంట్ గా శంకుస్థాపన చేస్తే జగనన్న అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని ఈ రోజు ప్రారంభించి ఎంతో ఫాస్ట్ గా పనులు అవుతూ ఉన్నాయి. అలాగే ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ 6,000 కోట్లతో 6 లైన్స్ నిర్మాణం అయితేనే అన్ని రకాలుగా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చారు. అలాగే ఎన్నో టూరిజం ప్రాజెక్ట్స్ విశాఖపట్నంలో తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతా ఉన్నారు. ఓడిపోగానే జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీకి చెప్పి ఒక ప్రత్యేకమైన జైలు కూడా కట్టిస్తానని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఆ మాటలు విని ప్రజలు నవ్వుతూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే సాక్షాత్తు అదే నరేంద్ర మోడీ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న ఈ కూటమిలో ముఖ్యమైన వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతిపరుడు, వాళ్ళ కొడుకు అవినీతిపరుడు, అలాగే పోలవరంని అవినీతికి వాడుకున్నారు, ఒక ఏటీఎం కార్డులా వాడుకొని అవినీతి చేశారని చెప్పారు. ఎందుకు 19 ఎన్నికల ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ అత్యంత అవినీతి పరులు, ఆ అవినీతి సొమ్ముతో 10 కోట్లు పెట్టి మా అమ్మని తిట్టించారని. అసలు జైలుకి వెళ్లాల్సింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆ అవినీతి సొమ్ములో భాగస్వామ్యతను ఇతను ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా జూన్ 4 రిజల్ట్ వచ్చాక వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతా ఉన్నారు. నరేంద్ర మోడీతో జైలు కట్టించాల్సింది చంద్రబాబును జైలుకు పంపడానికి అని చెప్పి వరదు కళ్యాణి మండిపడుతున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, పెందుర్తి.